బోధన్ లేయర్స్ ఆడిటోరియంలో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ కోరట్ల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ హెల్త్ క్యాంప్స్ వాలిడేటరీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. 7 రోజులు బోధన్ గోశాల మొదలుకొని బోధన్ డివిజన్, కోటగిరి, రుద్రూరు, బీర్కూరు, రేంజల్, ఎడవల్లి, సాలురా మండలాల్లో 7034 మూగజీవులకి శస్త్రచికిత్సలు అందించి నైపుణ్యం పెంచుకున్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320D సౌజన్యంతో బోధన్ లయన్స్ క్లబ్లో 7 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంపు వెటర్నరీ సైన్స్ విద్యార్థులకి అన్ని సదుపాయాలు కల్పించారు. హైదరాబాద్, జగిత్యాల, వరంగల్ ప్రొఫెసర్స్ పాల్గొని వారి అనుభవాలు పంచుకున్నారు. ముఖ్య అతిథులుగా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం. డాక్టర్ జ్ఞానప్రకాష్, రిజిస్ట్రార్ శరత్ చంద్ర పాల్గొని చక్కని సందేశం ఇచ్చారు. విద్యార్థులు తాము అనుభూతి పొందిన మధుర తీపి జ్ఞాపకాల్ని పంచుకొని బోధన్ లయన్స్ క్లబ్ సేవల్ని కొనియాడారు. విద్యార్థులకి గుర్తింపు సర్టిఫికెట్లు మరియు మెమోంటోని అందించారు. ప్రొఫెసర్స్కి లయన్స్ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బసవేశ్వరరావు, లక్ష్మీ మేడం, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చివరి దశలో ఒక వారం రోజుల కొరకి మా విద్యార్థులందరికీ రేపు సొసైటీలోకి ఎంటర్ అయ్యే ముందు యాక్చువల్గా గ్రామీణ వాతావరణంలో మన స్టేట్లో పశుపోషణ ఎలా ఉంటుంది, ఏమేమి పద్ధతులు అవలంబిస్తున్నారు, ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఏ కష్టాలు ఉంటాయి అనేది చవిచూసే అవకాశం కోసం పిల్లలందరినీ తీసుకుని ప్రతి ఏటా మేము ఈ గ్రామాలకు వస్తుంటాము. ఈ గ్రామీణ వాతావరణంలో పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ఆరోగ్య బాధకాలని అర్థం చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క నైపుణ్యత కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా కూడా రకరకాల వ్యాధులు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ నేర్చుకుని రేపు సంఘంలోకి అడుగుపెట్టి ఒక బాధ్యతాయుతమైన పశు వైద్యునిగా సేవలు అందించడానికి వెళ్ళే ముందు వాళ్ళకు చిన్న అవకాశం ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచి వాళ్ళకు సంఘానికి అందివ్వాలనే సదుద్దేశంతో ఈ జాతీయ సేవా పథకం కదా వీళ్ళకి ఈ 7 days క్యాంప్ తీసుకొచ్చాను. దీనికోసం ఈ కార్యక్రమానికి మాకు అండగా నిలిచిన మా తోటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్స్కి, వాళ్ళ జాయింట్ డైరెక్టర్ గారికి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వారికి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.